అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ లైఫ్ వ్లాగ్స్ ఛానల్. రోజున ఈ వీడియోలో నా డైలీ రొటీన్ చూపిస్తాను, చూసేయండి. కాకుండా నేను జూన్ మంత్కి ప్రిపేర్ చేసుకున్నాను ఒక షెడ్యూల్ని, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే జిమ్కి వెళ్ళే ముందు చూపిస్తున్నాను అనమాట. 5:30కే లేచాను. ఈరోజు లేచి వంట మొత్తం ప్రిపేర్ చేశాను. టిఫిన్ వేసాను, ఓట్స్, ఇడ్లీ, ఇంకా బంగాళదుంప కర్రీ, గుడ్లు ఉడకపెట్టేశాను. సాయంత్రానికి ఆవిరికుడుకి కావాల్సిన పప్పు కూడా రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. 6:30కే లేచాను కాబట్టి 7:00కల్లా పనంతా అయిపోయింది. ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా జిమ్కి వచ్చేసాము. జిమ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాక ఈ పని అంతా చేయాలంటే చాలా కష్టము. రాగానే ఫస్ట్ అయితే ఆకలేసేస్తుంది. ఇంకా ఫ్రెష్ అప్ కూడా అవ్వాలి కదా, చెమటలంతా పట్టేసి ఉంటాము. ఇంకా వంట చేయాలంటే చాలా కష్టం. అందుకనే ముందే 5:30కే లేచి పనులన్నీ చేసుకుని జిమ్కి వెళ్ళాను. నిన్న చెప్పినట్టే ఫస్ట్ జిమ్కి వెళ్ళిన వెంటనే వార్మప్ చేయాలి. బాడీ మొత్తం కదిలేలా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేపిస్తారు. తర్వాత థ్రెడ్మిల్లు, ఇదే ఎలిప్టికల్ అనమాట. ఇది చేస్తుంటేనే మొత్తం నాకు చెమటలు పట్టేస్తున్నాయి, కాళ్ళు మేము జిమ్కి వచ్చేసరికి అయితే 7:15 అయింది. 7:15 నుంచి ఇంకా 8:15 వరకు చేస్తూనే ఉన్నాము. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి నీరసం వచ్చింది. ఓట్స్ ఇడ్లీ వేసానని చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకా తినేసాము. తినేసి ఫ్రెష్ అయిపోయాము. అయిపోయి జిమ్ నుంచి వేసుకొచ్చిన సాక్స్లు ఇవన్నీ కూడా ఉతికి ఆరేసి ఇక అరగంటలో ఈ పని అంతా కంప్లీట్ చేసుకుని 9 కల్లా లాగిన్ అయ్యాను. 10కి మళ్ళీ బ్రేక్ తీసుకుని షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నాను. జూన్ మంత్కి అంటే ఒక టైం టేబుల్లా అనమాట. ఏ టైంలో ఏ పనులు చేయాలో రాసుకున్నాను. దాన్నే ఫాలో అవుదామని. ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వేరే పనులు అయితే నెగ్లెక్ట్ అయిపోతున్నాయి. కాన్సంట్రేషన్ అంతా యూట్యూబ్ మీదకి వచ్చేసి ఇంకా అప్ స్కిల్ అవ్వడం ఇవన్నీ నెగ్లెక్ట్ చేసేస్తున్నాను అనమాట. అలా జరగకూడదని చెప్పేసి ఇలా షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఏ టైంకి లేవాలి, ఏ టైంకి ఏ పనులు చేయాలనేది. ఇదైతే నేను తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవుతాను. చేసుకున్నంత మాత్రాన అనుకున్నవన్నీ అయిపోతాయా ఏంటి అనుకుంటారు కొంతమంది. కానీ ఇలా మనం మల్టిపుల్ టాస్క్లు చేస్తున్నప్పుడైతే ఖచ్చితంగా ఇలా ఒక టైం టేబుల్ అనేది ఉంటే అది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది నా ఒపీనియను. స్టూడెంట్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇలా చాలా యూజ్ అయ్యిద్ది. ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల అన్నిటికీ మనం టైం ఇచ్చుకోవాలి. ఓన్లీ ఒకదాని మీదే ఫోకస్ చేసి రోజంతా అలా ఉండే కన్నా ఒక్కొక్కసారి చూడండి, లేవగానే ఫోన్ పట్టుకున్నాం అనుకోండి, రీల్స్ చూస్తా స్క్రోల్ చేసుకుంటూ ఉంటేనే మన టైం అంతా అయిపోయిద్ది. ఎంత టైం అవుతుందో కూడా తెలియదు అనమాట. మార్నింగే లేవగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మాత్రం మనం టైం అయిపోయినట్టే అనమాట. ఫస్ట్ అయితే ఇలాగా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, పొద్దున్నే లేచి ఇంటి పని అంతా కంప్లీట్ చేసేసుకుని జిమ్కి వెళ్ళొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఆఫీస్ వర్క్ చేసుకోవాలి. ఎలాగో డిన్నర్ కోసం కూడా మార్నింగే ప్రిపేర్ చేసి ఉంచుతాను కాబట్టి ఈవినింగ్ కుక్ చేయడానికి అంత టైం అయితే తీసుకోదు. కంటెంట్ క్రియేషన్కి నేను సపరేట్గా టైం అంటూ పెట్టుకోలేదు. ఎందుకంటే కంటెంట్ నాకు ఏది మంచిది అనిపిస్తే అది రికార్డ్ చేస్తూ ఉంటాను కదా, దానికోసం ఎక్కువ టైం తీసుకోకుండా ఎప్పుడైనా బ్రేక్ దొరికినప్పుడు చిన్న చిన్నగా ఎడిటింగ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఒకేసారి వీడియో అంతా కంప్లీట్ చేయలేకపోయినా కాసేపు బ్రేక్స్ తీసుకున్నప్పుడు చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఇలా షెడ్యూల్ చేసుకున్నాను అనమాట. ఇంపార్టెంట్ పనులన్నీ ఇలా రాసుకున్నాను. షెడ్యూల్ కనుక ప్రిపేర్ చేసుకుని మనం దాన్ని కరెక్ట్గా ఫాలో అయ్యామనుకోండి, మనకి రోజులో చాలా టైం మిగిలినట్టు అనిపిస్తుంది. అసలు స్ట్రెస్సే ఉండదు. అయ్యో ఈ పని అవ్వలేదు ఇంకా అనే టెన్షన్ కూడా ఉండేనండి. మరి ఈ వీడియోకి అయితే ఇంతే. రేపు కలుద్దాం మళ్ళీ. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. లేకపోతే కమెంట్ పెట్టండి మీ అభిప్రాయాన్ని. ఓకేనా? తర్వాత కలుద్దాం.